కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం 154లో టీడీపీ ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. అమిలినేని సురేంద్రబాబుకు అక్షరాల 1,18,878 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలారి రంగయ్యకు 81,144 ఓట్లు పడ్డాయి. అమిలినేని సురేంద్రబాబు అక్షరాల 37,734 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీగా కళ్యాణదుర్గంలో గెలుపొందారు. అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గెలిచారు. అంబికా లక్ష్మీనారాయణకు పోలైన ఓట్లు 7,68,245, సుమారు 1,88,555 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి శంకర్ నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు. శంకర్ నారాయణకు 5,79,690 ఓట్లు పడ్డాయి. పెనుగొండ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సవితమ్మ గెలుపొందారు. ప్రత్యర్థి ఉషాశ్రీ చరణ్పై 33,388 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీకి 1,13,832 ఓట్లు పడ్డాయి. కళ్యాణదుర్గ మాజీ ఎమ్మెల్యే కేబీ ఉషాశ్రీ చరణ్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనుగొండలో పోటీ చేస్తారు. ఆమెకు 80,444 ఓట్లు పడ్డాయి. ఉషాశ్రీ చరణ్పై సవితమ్మ గెలుపొందారు. అక్షరాల 33,388 మెజార్టీతో పెనుగొండ ఎమ్మెల్యేగా సవితమ్మ గెలుపొందారు. తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ అస్మిత్ రెడ్డి గెలిచారు. ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 27,731 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీకి 1,13,755 ఓట్లు పడ్డాయి. పెద్దారెడ్డికి 86,024 ఓట్లు పడ్డాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. 27,731 ఓట్ల మెజార్టీతో అస్మిత్ రెడ్డి గెలుపొందారు. తాడిపత్రి నుంచి సింగనమల ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గెలుపొందారు. అక్షరాల 8,788 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం వీరాంజనేయులపై ఆమె గెలుపొందారు. టీడీపీకి 1,02,957 ఓట్లు పడ్డాయి. వీరాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 94,169 ఓట్లు పడ్డాయి. రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై గెలుపొందారు. 41,659 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. టీడీపీకి 1,30,309 ఓట్లు పడ్డాయి. వైసీపీకి 88,650 ఓట్లు పడ్డాయి. మెట్టు గోవిందరెడ్డిపై కాలువ శ్రీనివాసులు గెలుపొందారు. ఉరకొండ నియోజకవర్గంలో పయావుల కేశవ్ టీడీపీ తరపున గెలిచారు. ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డిపై 21,704 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీకి 1,02,046 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థికి 80,342 ఓట్లు పడ్డాయి. విశ్వేశ్వరరెడ్డిపై పయావుల కేశవ్ గెలుపొందారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీకి 1,17,000 ఓట్లు పడ్డాయి. వైసీపీకి 94,874 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గుమ్మనూరు జయరాం గెలుపొందారు. మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. కేవలం 351 స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఈర లక్కపై ఎంఎస్ రాజు గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 79,983 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి లక్కప్పకు 79,632 ఓట్లు పడ్డాయి. కేవలం 351 ఓట్ల మెజార్టీతో అదృష్టవంతుడిగా ఎంఎస్ రాజు మడకశిర నుంచి గెలుపొందారు. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డిపై గెలుపొందారు. అక్షరాల 23,023 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 1,03,334 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి 80,311 ఓట్లు పడ్డాయి. అనంత వెంకట్రామరెడ్డిపై దగ్గుపాటి వెంకట ప్రసాద్ అనంతపురం అర్బన్ నుంచి గెలుపొందారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 23,329 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆమె గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు 1,16,140 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 92,811 ఓట్లు పడ్డాయి.
రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత భారీ విజయం సాధించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలిచారు. 32,597 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై ఆయన గెలిచారు. బాలకృష్ణకు అక్షరాల 1,07,250 ఓట్లు పడ్డాయి. వైసీపీ దీపికకు 74,653 ఓట్లు పడ్డాయి. బాలకృష్ణ హిందూపురం నుంచి విజయం సాధించారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి గెలుపొందారు. అక్షరాల 8,760 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 91,741 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి 82,981 ఓట్లు పడ్డాయి. పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి గెలుపొందారు. హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి గెలుపొందారు. బీకే పార్థసారథి టీడీపీకి 7,25,534 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జె శాంతమ్మకు 5,93,107 ఓట్లు పడ్డాయి. హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి గెలుపొందారు. ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థులందరికీ కూడా కలందరి సమాచార్ పోలింగ్ ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రజలంతా కూడా ఏ విధంగా అయితే కలందరి సమాచార్ కమ్యూనిటీలో పోల్ ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా గెలుపొందడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా దాదాపుగా 5,000 వరకు కూడా ఓటింగ్లో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మిగతా నియోజకవర్గాలు కూడా అభిప్రాయ సేకరణ చేసినప్పుడు కళ్యాణదుర్గ సమాచార్ ఓటింగ్లో గెలిచిన విధంగానే వారు గెలుపొందటం విశేషం. కళ్యాణదుర్గం, రాయదుర్గం, అనంతపురం, సింగనమల, మడకశిర, పెనుగొండ, రాయదుర్గం వంటి నియోజకవర్గాల ఓటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు కూడా ఓటింగ్లో స్పష్టంగా అభ్యర్థులు గెలుపొందారు.